హలో అండి. బుధవారం సాయంత్రం 6 గంటలకు మా కార్లో స్టార్ట్ అయ్యి ఇంకా తిరుమల బయలుదేరినాము. గురువారం మార్నింగ్ 4:30 కల్లా తిరుమలలో ఉన్నాము. ఇంకా లైన్లో నిలబడి టికెట్ తీసుకున్నాము. గురువారం నైట్ 10కి దర్శనం వచ్చింది. ఇంకా ఆలోపు పిల్లలందరూ మేము అలిపిరి మెట్లు ఎక్కుతాము అని అన్నారు. నాకైతే ఈసారి ఎటువంటి మొక్కు లేదు. ఎప్పుడు ప్రతిసారి మొక్కుకునేదాన్ని, వెళ్ళినప్పుడు ఎక్కేదాన్ని. ఈసారి ఎటువంటి మొక్కు లేదు కదా, ఎక్కను అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళగానే ఆ స్థల మహిమన, ఏడుకొండలవాడి మహిమన తెలీదు. అక్కడికి వెళ్ళగానే ఒక ఉత్సాహం వస్తుంది మనలో. నాకు తెలియకుండానే నేను కూడా ఎక్కుతాను పిల్లలతో అన్నాను. మా వారు ఆలోచించుకో ఒకసారి అంటే, లేదు లేదు పిల్లలతో పాటు నేను కూడా ఎక్కుతానని చెప్పి ఇంకా వాళ్ళతో స్టార్టింగ్లో పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయినాము. కొంతమంది ఫాస్ట్గా ఎక్కుతారు కదా, అప్పుడు కాళ్ళ నొప్పులు బాగా వస్తే మేము అలా కాకుండా మెల్లిగా ఎక్కినాము. మాకు 5 గంటలు టైం పట్టిందండి. 9:30కి స్టార్ట్ అయినాము. అరౌండ్ 2:30 కల్లా మేము ఎక్కడం అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో ఆగుతూ ఇంకా పక్కన జంతువులు అవి కనిపిస్తున్నాయి, జింకలు ఇంకా అవి ఇవి, వాటిని చూసుకుంటూ గోవిందనామాలు చదువుతూ ఇంకా మైక్లో గోవిందనామాలు వస్తుంటాయి కదా, అవి వింటూ వెళ్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో. మనకు అలసటనే తెలియదు అసలు. అన్ని స్టెప్స్ ఎక్కుతున్నాం కదా, 3550, మళ్ళీ మధ్యలో నడవడం అది ఎంత ఉంటుంది కదా, అదేమీ తెలియదండి. ఏంటో తెలీదు. ఏడుకొండలవాడి మహిమ ఎంత ఉంటుందో అసలు మాటలో చెప్పలేము. ఈలోపు ఇంకా మోకాలిమెట్టు పర్వతం రానే వచ్చింది. అక్కడ దీపానికి మొక్కుకొని నేను 11 మెట్లు ఎక్కిన, మనీ సుష్మిత 5 మెట్లు ఎక్కిరు. ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళినాము. మేము వెళ్ళే వరకు మా వాళ్ళు రూమ్ కోసం వెతుకుతూనే ఉన్నారు. మేము వెళ్ళే వరకు అప్పుడు రూమ్ దొరికింది. ఇంకా వెళ్ళి స్నానాలు చేసి నైట్ దర్శనానికి వెళ్ళినాము. మిగతావి మరో వీడియోలో చూద్దాము. ఓకే అండి.